శృతి పెళ్లి కూతురిగా తయారైన తర్వాత శృతి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా శృతి రూమ్కి వెళ్తారు. అయితే నువ్వు ఈ పెళ్లి చేసుకుంటుంది బావ మీద ప్రేమతో కదా అని అడుగుతూ ఉంటారు. ప్రేమతోనే, అందుకే కదా చావటానికి కూడా వెనకాడింది అని శృతి అంటుంటుంది. ఏం చావటమో ఏంటో, నువ్వు ఆ రోజు చేసిన పనికి నా గుండె జారినట్టు అయింది తెలుసా అని శృతి తల్లిదండ్రులు అంటూ ఉంటారు. మరేం చేయమంటారు? కోరుకున్నవాడు దక్కలేదని చెప్పి ఏడుస్తూ కూర్చోమంటారా అని శృతి అడుగుతుంటుంది. నా కూతురు ఆ రోజు అంత సాహసం చేసింది కాబట్టి అత్తయ్య మాటను కూడా కాదన్న పృథ్వీ శృతిని చేసుకోవడానికి ఒప్పుకున్నాడు అని శృతి తండ్రి చెప్తూ ఉంటాడు. అంతా మన అదృష్టం అండి అమ్మ శృతి. నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు మీ బావకి నువ్వు ఇష్టం లేకపోయినా సరే పెళ్ళైన తర్వాత శృతియే నాకు కావాలని మీ బావలో పెళ్ళైన తర్వాత పుట్టించాలి అని చెప్తుంటే, తప్పకుండా అమ్మ, శృతి లేనిదే నేను బతకలేనని అనేంతవరకు బావని తీసుకెళ్తాను అని శృతిని చెప్తూ ఉంటుంది. ఇక పృథ్వీని పెళ్లి పెట్టెల మీద కూర్చోబెడతారు. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. అమ్మ, పంతులు గారు అమ్మ పెళ్లి కూతురు కూడా తీసుకురండి అని పంతులు గారు చెప్పడంతో ఇక శృతిని పెళ్లి పెట్టెలకు తీసుకొచ్చి పృథ్వీ పక్కన కూర్చోబెడతారు. ఇక పెళ్లిపేటల మీద ఉన్న పృథ్వీని శృతిని చూసిన బంధువులంతా కూడా, అమ్మ భానుమతమ్మ గారు, జంట చూడముచ్చటగా ఉంది. 100 సంవత్సరాల తర్వాత వచ్చినా కూడా మీ మనవడు మీ మాటను జవతాటకుండా మీరు చెప్పిన పెళ్లి చేసుకుంటున్నారు. కానీ అబ్బాయి ముఖం చూస్తే ఏదో తేడాగా ఉందే, అబ్బాయికి ఈ పెళ్లి ఇష్టమేనా అని బంధువులు అడుగుతూ ఉంటే, ఇష్టం లేకుండా పెళ్లిపీటల మీద వరకు ఎలా వస్తారు? అరవకుండా మీ పని మీరు చూసుకోండి, లేకుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని భానుమతి చెప్తూ ఉంటుంది. ఇక పంతులు గారు పృథ్వీని శృతిని కూర్చోపెట్టి మంత్రాలు చదువుతూ ఉంటారు. బాబు, మాంగళ్యధారణ కానివ్వు అని పంతులు గారు చెప్పడంతో పృథ్వీ మంగళసూత్రాన్ని చేతుల పట్టుకొని, పున్నమి నన్ను క్షమించు, నేనేం చేయలేకపోతున్నాను అని మనసులో అనుకొని శృతి మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు. సడన్గా పోలీసులు వచ్చి, ఆగండి పృథ్వీ గారు అని అంటుంటే, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎవరింటికి వచ్చి ఎవరి ముందు నిల్చున్నారో అర్థమైందా అని భానుమతి అంటుంటుంది. ఇక్కడ జరుగుతున్న తప్పుని ఆఫ్ చేయడానికి మేము వచ్చాం అని పోలీసులు చెప్తూ ఉంటారు. ఏంటి, నా ఇంట్లో తప్పు జరుగుతుందా? మీరేదో రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నారు అని భానుమతి చెప్తూ ఉంటుంది. రాంగ్ అడ్రస్కి వచ్చామా? లేదు, కరెక్ట్ అడ్రస్కే వచ్చాం. ఏం పృథ్వీ గారు, నిజం చెప్పండి. భానుమతమ్మ గారు మనవడికి ఆల్రెడీ పెళ్ళయిందని, మొదటి భార్య ఉండగానే రెండో పెళ్లికి సిద్ధమైనారని చెప్పండి అని పోలీసు వారు అంటుంటే, ఏం మాట్లాడుతున్నారు మీరు ఎస్ఐ గారు అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు. మీకు ఆల్రెడీ పెళ్లి కాలేదా? అవ్వలేదని ఒక్కసారి మీ నాన్న ముందర చెప్పండి అని ఎస్ఐ అంటుంటే, అవును అయ్యింది అని పృథ్వీ అంటుంటాడు. అంతకుముందే ఏదో అన్నారు, నా భార్య బ్రతికే ఉందా, నా పుణ్యమి బ్రతికే ఉందా అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు. బస్సు ప్రమాదంలో తీవ్ర గాయాలతో ప్రమాదంలో పడ్డ పున్నమి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అతని మీ నంబర్ కూడా ఇచ్చింది. ఎన్నోసార్లు మీ నంబర్కి కాల్ చేశాము, మీరు లిఫ్ట్ చేయకపోతే అడ్రస్ పట్టుకొని ఇక్కడి వరకు వచ్చాము అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు. అవునా ఎస్ఐ గారు, నా పున్నమి బతికే ఉందా? నా నమ్మకమే నిజమైంది. చూడండి, నా పున్నమి బతికే ఉందంట. ఎస్ఐ గారు 2 మినిట్స్లో వస్తాను అని చెప్పి పృథ్వీ రూమ్కి వెళ్తాడు. పృథ్వీ, ఆగు పృథ్వీ అని శృతి పిలుస్తున్నా కూడా పృథ్వీ వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక బంధువులంతా భానుమతమ్మని అంటూ ఉంటారు. ఏం భానుమతమ్మ గారు, 10 సంవత్సరాల తర్వాత వచ్చినా కూడా నా మనవడు నా మాట జవతాటనన్నారు కదా, ఎప్పటికైనా మీ మనవడికి వేరే పెళ్ళయిందని నీ మాటను కాదనలేక ఈ పెళ్ళికి ఒప్పుకున్నాడని అర్థమైందా? ఆల్రెడీ పెళ్ళైన అబ్బాయిని తీసుకొచ్చి మళ్ళీ పెళ్లి చేస్తారా అని బంధువులందరూ అంటుంటారు. ఇక పదండి, ఆల్రెడీ పెళ్ళి ఆగిపోయింది కదా అని బంధువులందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సావిత్రి, జనార్దన్, పృథ్వీకి పెళ్ళయిందా? ఆ విషయం నా దగ్గర మీరు దాచారా? నిజం చెప్పండి అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, పృథ్వీకి పెళ్ళయింది. ఆ విషయం మీకు చెప్పాలనుకున్నాం, కానీ ఆ అమ్మాయి చనిపోయింది కదా, ఇక చెప్పాల్సిన అవసరం లేదని చెప్పలేదు అని జనార్దన్ చెప్తూ ఉంటే, అందరి ముందు నా పరువు తీశారు. ఈ ఇంటికి వచ్చిన మొదటి రోజే ఈ విషయం నాకు చెప్పుండొచ్చు కదా, ఇదేనా మీరు నాకు ఇస్తున్న గౌరవం, మర్యాద అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది. ఇక హాస్పిటల్లో పనిచేస్తున్న నర్సు పున్నంకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది. నర్సమ్మ, తొందరగా నన్ను ఈ హాస్పిటల్ నుంచి బయటకు పంపించండి. నా వకీల్ సాబ్ ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. నా కోసం నా వకీల్ సాబే కాదు, మా నాన్నమ్మ, నాన్న, మా అత్తయ్య, మావయ్య అందరూ కూడా నేను కనిపించట్లేదని నా కోసం వెతుకుతున్నారేమో. లేదు నర్సమ్మ, డాక్టర్తో మాట్లాడి నన్ను ఈ హాస్పిటల్ నుంచి బయటకు పంపించండి అని పొన్నమి చెప్తూ ఉంటుంది. ముందు
అర్జెంటుగా డాక్టర్ని పిలవండి అని పున్నమి అంటుంటే ఇంతలో డాక్టర్ వచ్చి గుడ్ మార్నింగ్ పున్నమి అని చెప్తూ ఉంటుంది. డాక్టర్, మీరు ఎలాగూ వకీల్ సాబ్ని వెతకరు, నన్నన్నా వెతుక్కొనివ్వండి. నా వకీల్ సాబ్ ఎక్కడున్నాడో, నా కోసం ఎంతలా ఎదురు చూస్తున్నాడో, ప్లీజ్ నన్ను బయటకు పంపించండి అని పున్నమి అడుగుతుంటే మీ వాళ్ళెవరో తెలియకుండా నిన్ను ఎలా బయటకు పంపిస్తామమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్తావు చెప్పు అని డాక్టర్ పున్నమిని అడుగుతుంటుంది. అప్పుడే పృథ్వీ వచ్చి పున్నమి అని అంటూ ఉంటాడు. పున్నమి చాలా సంతోషంగా పృథ్వీ దగ్గరికి వెళ్ళి వకీల్ సాబ్ నా కోసం వచ్చారా? డాక్టర్ గారు, ఈయన నా వకీల్ సాబేనా? నా భ్రమ కాదు కదా, ఒకసారి చూడండి అని పున్నమి అంటుంటుంది. అవునమ్మా, ఆయన్ని వకీల్ సాబే అని డాక్టర్ అంటుంటుంది. ఆవిడ సుప్రభ వచ్చిన తర్వాత మొదటిగా అడిగిన పేరు మీదేనండి అని డాక్టర్ చెప్తుంటుంది. పున్నమి పేరేంటో నాకు తెలుసు డాక్టర్ అని పృథ్వీ చెప్తుంటాడు. వకీల్ సాబ్, ఇన్ని రోజులు నేను కనిపించకపోతే నన్ను వెతకలేదా? నేనేమైపోయానని మీరంతా అనుకోలేదా అని పున్నమి అంటుంటుంది. మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి, నేను మళ్ళీ వస్తాను అని డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక పృథ్వీ, పున్నమి ఇద్దరు కూడా హాస్పిటల్లోకి వెళ్ళి బెడ్ మీద కూర్చుంటారు. ఏంటి వకీల్ సాబ్, నా కోసం మీరు ఒక్కరే వచ్చారు, నానమ్మ, అత్తయ్య, మామయ్య ఎక్కడా అని పున్నమి అడుగుతుంటే పృథ్వీ చాలా బాధగా నాకంటూ ఎవరూ లేరు పున్నమి అని అంటూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారు వకీల్ సాబ్ అని పున్నమి అడుగుతుంటే ఆ రోజు జరిగిన బస్సు ప్రమాదంలో రాజమాత, అమ్మా, నాన్న అందరూ కూడా చనిపోయారు అని పృథ్వీ చెప్తుంటాడు. డాక్టర్, పోలీసు వాళ్ళు ఎవరు కూడా బ్రతికుండరు, అందరూ చనిపోయి ఉంటారు అని చెప్తున్నా కూడా నేనే వినిపించుకోలేదు. నా కోసం అందరూ కూడా వస్తారని ఎదురు చూస్తున్నాను. అత్తయ్య మారిపోయారు, నన్ను దగ్గరికి తీసుకుంటారేమో, పున్నమి నా కోడలని చెప్తారేమో అని చాలా రోజులుగా ఎదురు చూశాను. ఏ కోరిక అయినా నెరవేరలేదు అని పున్నమి ఏడుస్తూ ఉంటుంది. నాకు అదృష్టం లేదు పున్నమి, సమస్యలు తీరిపోయాయి కదా అని చావును చూపించాడు ఆ దేవుడు అని పృథ్వీ అంటుంటాడు. నువ్వు హాస్పిటల్లో ఉండటానా నీకు నిజం తెలియదు, కానీ నా చేతులతో మన వాళ్ళందరి చేతికి నేనే తలకొర పెట్టాను పున్నమి అని పృథ్వీ తన చేతులను చూసుకుంటూ ఏడుస్తూ ఉంటాడు. అందరూ చనిపోయిన విషయాన్ని జీర్ణించుకోలేక నాలో నేనే ఎంత ఇబ్బంది పడుతున్నానో పున్నమి అని పృథ్వీ ఏడుస్తూ ఉంటాడు. మనం మనకున్న దోషాన్ని పోగొట్టుకోవడానికే కదా అందరం కూడా శివుడి దర్శనం చేసుకోవడానికి శ్రీశైలం వెళ్తున్నాం. కనీసం దేవుడికి కొంచెం కూడా మనపైన కనికరం లేకుండా అందరినీ ఒకేసారి ఎలా తీసుకెళ్తారు వకీల్ సాబ్? ఇలాంటి టైంలోనే దేవుడు ఉన్నాడు అనే నిజాన్ని నమ్మలేము అని పున్నమి అనుకుంటుంది. మనమే ఇలా బాధపడుతుంటే నాన్నకు అమ్మ లేదని తెలిస్తే ఎంత బాధపడతారో, అసలే చిన్నపిల్లల మనస్తత్వం, నాన్న ఎంతలా టెన్షన్ పడతారో ఏంటో. జైలు నుంచి వచ్చి నాన్నకి ఏం చెప్పాలి వకీల్ సాబ్ అని పున్నమి అంటుంటే అందుకే కొన్ని రోజులు అంకుల్కి నిజం తెలియకుండా దాచిపెట్టాలి పున్నమి అని పృథ్వీ అంటుంటాడు. ఇక పున్నమి ఇంటికి వెళ్దామా అని పృథ్వీ అంటుంటే అటు రాజమహల్కి వెళ్ళినా మనకంటూ ఎవరు లేరు, ఇటు మీ ఇంటికి వెళ్ళినా నీ ముఖం నేను నా ముఖం నేను తప్ప మనల్ని ఎవరు పలకరించే వాళ్ళు లేరు వకీల్ సాబ్ అని పున్నమి బాధపడుతుంటే ఉన్నారు పున్నమి, నా కథకు ముగింపు దొరుకుతున్న టైంలో కొత్త కథ మొదలైంది. నాకంటూ ఒక కుటుంబం ఉంది, నాకు అమ్మ నాన్న ఉన్నారు అని పృథ్వీ చెప్తుంటే ఏం మాట్లాడుతున్నారు వకీల్ సాబ్ అని పున్నమి అడుగుతుంటే దారిలో అంతా కూడా చెప్తాను, వెళ్దాం పద పున్నమి అని పృథ్వీ పున్నమిని తీసుకొని భానుమతమ్మ ఇంటికి బయలుదేరతారు. ఇక అదే టైంకి శృతి పెళ్లిపెట్టిన మీద కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఏంట్రా, చేయాల్సిందంత తప్పంతా చేసి ఇప్పుడు తలదించుకుంటే సరిపోతుందా? నీ పెళ్ళానికంటే బుద్ధి లేదు, నీకేమైంది? ఇంటికి తీసుకొచ్చినప్పుడే పృథ్వీకి పెళ్ళైందని చెప్పుండొచ్చు కదా. అప్పుడు ఆ పిచ్చిది పృథ్వీపై అన్ని ఆశలు పెంచుకునేది కాదు, చచ్చిపోవడానికి సిద్ధమయ్యేది కాదు, ఇంతలా రెడీ అయి పెళ్లిపెట్టల వరకు వచ్చేది కాదు అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది. ఆ లక్ష్మి చచ్చి ఏ లోకాన్ని ఉంది కదా బతికిపోయింది, అదే కనుక అది బతికి ఉంటే దాని చావు నా చేతుల్లోనే ఉండేది అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది. శృతి ఏడుస్తూ పెళ్లిమెట్టల మీద నుంచి లేచి నిల్చొని ఇంకా చాలమ్మా చాలు నాన్నమ్మ చాలు, ఇక అలాంటి సప్తావాలు చేయకు, భానుమతమ్మ మాటిచ్చిందంటే ఆ మాటే శాసనమై ఉండాలి, ఇలా జరుగుతుందని అనుకోలేదు అని శృతి ఏడుస్తుంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.